సో చాలా డేస్ తర్వాత అయితే నాకు బ్లాగ్ అనేది షూట్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఈరోజు శ్రావణ శుక్రవారం 4th వీక్ కాబట్టి నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఏదో నాకు నచ్చినట్లు అండ్ వచ్చినట్లు. సో అదంతా నేను మీకు షేర్ చేస్తాను. మోస్ట్లీ శ్రావణ శుక్రవారం 2nd వీక్ ఆర్ 3rd వీక్ అనేది చేసుకుంటారు. బట్ నాకు అప్పుడు కుదరలేదు కాబట్టి నేను యాక్చువల్లీ ఈ వీక్ కూడా కుదరదు. నెక్స్ట్ వీక్ అనేది నేను శ్రావణ శుక్రవారం వ్రతం అనేది సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను వీడియో కనుక తీస్తే నేను మీకు చూపిస్తాను ఎట్లా చేశాను ఏంటి అనేది. బికాజ్ నేను ఫస్ట్ టైం అనేది శ్రావణ శుక్రవారం వ్రతం అనేది నేను చేసుకుంటున్నాను. ఐ డోంట్ నో ఎట్లా వస్తుంది అనేది. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. యా. అండ్ ఇప్పుడే మా మెయిడ్ అయితే వచ్చారు. తను వర్క్ చేసే లోపల నేను ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నీ సర్దుకోవాలి. సో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండ్ ఇది తమలపాకు చెట్టు చాలా మంచిగా అయితే గ్రో అయింది. ఇంకా ఇదైతే చామంతులు. ఇది ఎల్లో కలర్, ఇది లావెండర్ కలర్ వస్తుంది. బట్ ఇది మన క్లైమేట్కి సెట్ అవ్వక సో ఇది కూడా బతికేలాగా లేదనిపిస్తుంది. సో ఏమైనా టిప్స్ మీకు తెలిస్తే చెప్పండి, కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అనమాట. రెడ్ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇంకా 2 కూడా రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాను. బట్ అవి చచ్చిపోయాయి, ఎందుకో తెలియదు. ఇది వచ్చేసి సీతాఫలం ప్లాంట్ అనమాట. అండ్ ఇది ఇంకోటి చచ్చిపోయిందని చెప్పాను కదా, ఇది ఆ రోజ్ ప్లాంట్. ఇది మందార చెట్టు, ఒకటి కొత్తది వస్తుంది ఇప్పుడే. అండ్ ఇది వచ్చేసి వామాకు చెట్టు అంటారు కదా, అదనమాట. ఇక్కడ పూజ కోసం అయితే రెడీ అవుతున్నాను. ఇలా ఈ శారీ వచ్చేసి నాకు ఎవరో గిఫ్ట్ చేశారనమాట. అండ్ ఇది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నాకైతే చాలా బాగా సూట్ అవుతుంది ఈ కలర్ అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఇంకా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేసి విసిగిపోయి నార్మల్ ఇంకా నా హెయిర్ స్టైల్లోకే వచ్చేసాను. ఇంకా ఇది నా ఓవరాల్ ఫైనల్ లుక్ అనమాట. జస్ట్ సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా అయితే ఇక్కడ కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను వ్లాగ్కి కావాలని చెప్పి థంబ్నెయిల్కి. ఇంక ఇక్కడ మామిడాకులు, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్లీ మామిడాకులు ఏంటంటే మనకి సిటీలో అంత ఎక్కువ దొరకవు. ఎట్లనో లక్కీగా మా బ్యాక్ సైడ్ ఒక ట్రీ అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి నేను మా మెయిడ్ వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి చెప్పి నేను ఇవైతే కొన్ని తీసుకురా అని చెప్పాను. పాపం తనకి తెలియక చాలా ఎక్కువగా తెచ్చేశాడు. బట్ ఇంకా అవన్నీ నేను ఇంకా ఇక్కడ సెట్ చేస్తున్నాను. గడపకి తోరణంగా కడదామని చెప్పి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. బట్ నాకు అవి ఊడిపోతూ ఉన్నాయి. ఇంక ఇవన్నీ కాదని చెప్పేసి ఇంకా పిన్స్ అయితే చేసేసాను. స్టాప్లర్ తీసుకొని పిన్స్ చేసేసాను. ఇంకా అట్లా ఇక్కడ ట్రై చేస్తూ చిన్నగా తోరణం అయితే రెడీ చేశాను ఫైనల్గా. ఇంకా నేను చూపిస్తాను చూడండి ఫైనల్ లుక్ అనేది. సో ఇలా అయితే స్టాప్లర్తో ఈజీగా పిన్స్ అయితే వేసేసి తోరణం అయితే కట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ గడపను పూజిద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ స్టెప్స్ అవన్నీ క్లీన్ చేసి ముగ్గేసి తర్వాత గడపను పూజిద్దామని అనుకున్నాను. యూజువల్గా ఫ్రైడేస్ అయితే ఇట్లా చేస్తుంటారు కదా అందరూ హౌసెస్లో అయితే. నాకు ఇక్కడ యాక్చువల్లీ ముగ్గుతో వేయటం అయితే రాదు. ఇంక అందుకే చాక్ పీసెస్ అయితే తెచ్చుకొని కలర్ చాక్ పీసెస్తో అయితే వేస్తున్నాను. అది కూడా ఈజీగా క్విక్గా అయిపోయేది చూసుకొని అట్లా డ్రా చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఎలా ఉందో మీరే చెప్పండి. ఇంక ఇక్కడ తోరణం పసుపు పూజించాక ముగ్గేసిన తర్వాత మంచిగా కలగా అయితే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి. ఇంక ఇక్కడ దియా అయితే ఫ్రెష్ అయిపోయింది. ఇంకా తనని ఫాస్ట్గా రెడీ చేసి ఇంకా తనకి కాళ్ళకి పసుపు రాసేసి నేను కూడా రాసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇంకా బ్లాగ్ అయితే మీరు కంటిన్యూగా చూసేసేయండి.
అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అంటే నార్మల్ పూజ చేశాను. నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటాను. దానికోసం కొన్ని థింగ్స్ అయితే నేను షాప్ చేయాలి బయటికి వెళ్ళి. సో కుదిరితే ఆ బ్లాగ్ కూడా నేను పెడతాను. అండ్ ఇది ఈరోజు అయితే ఫైనల్గా సింపుల్గా పూజ అయితే చేసేసాను. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ టేక్ కేర్, బాయ్. అండ్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.